అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న యాదాద్రి జిల్లాకు చెందిన మధుకర్ రెడ్డి అంత్యక్రియల్లో ఉద్రిక్తత నెలకొంది. అంత్యక్రియలకు వచ్చిన భార్య స్వాతిపై భర్త బంధువులు దాడి చేశారు. కడసారి చూపులకు కూడా నోచుకోకుండా భార్యను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. మధుకర్ ఆత్మహత్యకు భార్య స్వాతియే కారణమంటూ అతని బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. భువనగిరికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గూడూరు మధుకర్ రెడ్డి అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో మధుకర్ రెడ్డి మృతదేహం భువనగిరిలోని తన ఇంటికి తీసుకొచ్చారు. ఆయన భార్య స్వాతి భర్తను కడసారి చూసేందుకు ఇంటి దగ్గరకు రాగానే అతని బంధువులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. మధుకర్ రెడ్డి ఆత్మహత్యకు కుటుంబ సమస్యలే కారణమంటూ ఉన్నారు అతని తరపు బంధువులు. మధుకర్ రెడ్డి స్వాతి దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. గొడవ అనంతరం భార్య తరపు వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తర్వాత అది ఆత్మహత్య అనేది మీరు నిర్ధారణ చేయండి. 6 సంవత్సరాలుగా నా పిల్ల నరకం అనుభవించింది. ఒక పాప ఉందని చెప్పి పాప కోసము సర్దుకోమని చెప్పి నేను నా పిల్లని ఇన్ని రోజులు బయట పెట్టుకోలేదు. ఈ రోజు చూడడానికి వస్తే ఈ రోజు మా మీద దారుణం జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము మేము. దయచేసి మీకు నమస్కారాలు చెప్తున్నా, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయకండి. కుటుంబ కలహాలో మరో సమస్య కారణాలైతే తెలియవు కానీ అమెరికాలో స్థిరపడిన మధుకర్ రెడ్డి అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆత్మహత్య చేసుకున్నాడు. యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగాం గ్రామానికి చెందిన గూడూరు బాలరెడ్డి సుగుణ దంపతులు చాలా ఏళ్ల క్రితం భువనగిరికొచ్చి స్థిరపడ్డారు. బాలరెడ్డికి 2 కుమారులు. చిన్న కుమారుడు మధుకర్ రెడ్డి 14 ఏళ్ల క్రితం ఉన్నత విద్య అభ్యసించేందుకు అమెరికా వెళ్లాడు. ఆ తర్వాత అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఉండిపోయాడు. 7 ఏళ్ల క్రితం భువనగిరికి వచ్చిన స్వాతిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయనకు 4 సంవత్సరాల కుమార్తె ఉంది. ఈయన కుటుంబ సభ్యులతో కలిసి కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నాడు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని టికీ ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న మధుకర్ రెడ్డి ఈ నెల 4వ తేదీ ఉదయం 8 గంటలకు మృతి చెందినట్లు తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం అందింది. మృతి చెందిన సమాచారం అందిన వెంటనే తల్లి సుగుణ మొబైల్కు మధుకర్ రెడ్డి మమ్మీ నన్ను క్షమించు అనే మెసేజ్ పెట్టాడు. అమెరికా కాలమానం ప్రకారం పగలు సమయంలో పెట్టిన మెసేజ్ తల్లికి భారత కాలమాన ప్రకారం అర్ధరాత్రి సమయంలో వచ్చింది. అయితే అప్పుడు ఆమె చూసుకోలేదు. మధుకర్ రెడ్డి ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలో సొంత ఇల్లు కొనుగోలు చేశాడు. విషయం తెలిసిన తండ్రి బాలరెడ్డి వారం రోజుల క్రితమే తన కుమారుడితో ఫోన్లో మాట్లాడి డబ్బులు కూడా పంపించాడు. తమ కుమారుడికి ఆర్థిక ఇబ్బందులు లేవని అతని తండ్రి బాలరెడ్డి చెప్తున్నాడు. తల్లికి రాత్రి మమ్మీ తనను క్షమించమని 2 సార్లు మెసేజ్ పెట్టాడని, ఆ మెసేజ్ను ఉదయం చూసుకున్నామని చెప్పాడు.
అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న యాదాద్రి జిల్లాకు చెందిన మధుకర్ రెడ్డి అంత్యక్రియల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంత్యక్రియలకు వచ్చిన భార్య స్వాతిపై భర్త బంధువులు దాడికి దిగారు. కడసారి చూపులకు కూడా నోచుకోకుండా భార్యను అక్కడి నుంచి వెళ్లగొట్టారు. మధుకర్ ఆత్మహత్యకు భార్య స్వాతియే కారణమంటూ అతని బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. భువనగిరికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గూడూరు మధుకర్ రెడ్డి అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో మధుకర్ రెడ్డి మృతదేహం భువనగిరిలోని తన ఇంటికి తీసుకొచ్చారు. ఆయన భార్య స్వాతి భర్తను కడసారి చూసేందుకు ఇంటికి రాగానే అతని బంధువులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. మధుకర్ రెడ్డి ఆత్మహత్యకు కుటుంబ సమస్యలే కారణమంటూ ఉన్నారు అతని తరపు బంధువులు. మధుకర్ రెడ్డి స్వాతి దంపతులకు ఒక పాప కూడా ఉంది. గొడవ అనంతరం భార్య తరపు వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుటుంబ కలహాలో లేక మరే సమస్య కారణాలైతే తెలియట్లేదు, కానీ అమెరికాలో స్థిరపడిన మధుకర్ రెడ్డి కాలిఫోర్నియాలో ఆత్మహత్య చేసుకోవడం పెను విషాదాన్ని నింపింది. యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగాం గ్రామానికి చెందిన గూడూరు బాలరెడ్డి సుగుణ దంపతులు చాలా ఏళ్ల క్రితం భువనగిరికి వచ్చి స్థిరపడ్డారు. బాలరెడ్డికి 2 కుమారులు, అందులో చిన్నవాడు మధుకర్ రెడ్డి. 14 ఏళ్ల క్రితం ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్ళాడు. అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించుకుంటూ అక్కడే స్థిరపడిపోయాడు. ఇక 7 ఏళ్ల క్రితం భువనగిరికి వచ్చిన మధుకర్ స్వాతిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయనకు 4 సంవత్సరాల కుమార్తె ఉంది. ఈయన కుటుంబ సభ్యులతో కలిసి కాలిఫోర్నియాలో నివాసం ఉంటూ ఉన్నాడు. మధుకర్ రెడ్డి ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలో సొంత ఇల్లు కూడా కొనుగోలు చేశాడు. విషయం తెలిసిన తండ్రి బాలరెడ్డి వారం రోజుల క్రితం తన కుమారుడితో ఫోన్లో మాట్లాడి అవసరమైన డబ్బులు కూడా పంపించాడు. తన కుమారుడికి ఆర్థిక ఇబ్బందులు లేవని అతని తండ్రి బాలరెడ్డి చెప్తూ ఉన్నాడు. ఇక తల్లికి మాత్రం రాత్రి మమ్మీ తనను క్షమించమని 2 సార్లు మెసేజ్ పెట్టాడని, ఆ మెసేజ్ను ఉదయం చూసుకున్నామని చెప్పాడు. భువనగిరి మండలం మద్దెలగూడెనికి చెందిన స్వాతిని వివాహం చేసుకున్న అనంతరం మధుకర్ రెడ్డి కాలిఫోర్నియాకు వెళ్లిపోయాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వీరి దాంపత్య జీవితం కొంతకాలం సాఫీగానే సాగింది. అయితే ఆ తర్వాత వీరికి శర్మిష్ట అనే పాప జన్మించింది. ప్రస్తుతం పాపకు 4 సంవత్సరాలు. కొంతకాలంగా దంపతుల మధ్య కలహాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాలతోనే మధుకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.